అదేవిధంగా మా సూలూరుపేట మొట్టమొదటి శాసనసభ్యులైనటువంటి నెలవల విజయశ్రీ గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, మా విజయన్న గారికి, మా రాజేష్ అన్న గారికి, చంద్రన్న గారికి, కమిషనర్ గారికి, అందరూ కూడా ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మేము ఎన్నో సంవత్సరాల నుంచి కూడా యుద్ధాలు చేశాం. కమ్మారపాలెంకి రోడ్డు కావాలి, మాకు ఇక్కడ హైవేలో ఎన్నో యాక్సిడెంట్స్ జరిగి ఎంతో మంది కుటుంబాలు చనిపోయినారు, మా ఎస్టీ కాలనీకి రోడ్లు లేవు, ఏంటి మన పరిస్థితి ఏంటని చెప్పి మేము ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయాం. 2019 స్టార్ట్ అయిన తర్వాత ఈ విన్నమాల్లో 2 వార్డుల్లో ఎక్కడ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేసిన దాఖలా లేదని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం, అదేవిధంగా ఇక్కడ మేము కష్టపడి మా నెలవల విజయశ్రీ గారిని గెలిపించుకున్నాం కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు రావడం, మా ఎమ్మెల్యే గారు రావడం, ఇక్కడ తరతరాల నుంచి కూడా ఏ సమస్యలు కూడా తీరిన సమస్యలు ఈరోజు మాకు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు కమ్మారపాలెం రోడ్డుని వెంటనే శాంక్షన్ చేయడం, ఈసారి కలెక్టర్ గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి కమ్మారపాలెం నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాం సార్ మీకు. అదేవిధంగా మాకు రోడ్డు సమస్యలు ఉన్నాయి. ఇక్కడ హైవే దాటాలంటే సార్ ఎన్నో కుటుంబాలు చనిపోయినాయి సార్. స్కూల్లో బిడ్డను వదిలేదానికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బిడ్డ బైక్ లో పోతే సార్ కారు వచ్చి గుద్దేసి తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు సార్. ఆ బిడ్డకి 2 కాళ్ళు విరిగిపోయాయి సార్. తర్వాత నిదానంగా ఆ బిడ్డ గారు చనిపోయారు సార్. అంటే కుటుంబం వినమాల పంచాయతీ కోల్పోయారు సార్. అదేవిధంగా కమ్మారపాలెం నుంచి నిశ్చితార్థం అయింది సార్. ఆ అబ్బాయి ఏదో నాయుడుపేట టౌన్ లో పోతా ఉంటే ఆ అబ్బాయి గారు చనిపోయాడు సార్. ఇటు చెప్పుకుంటూ పోతే మాకు తెలియనప్పటి నుంచి ఎంతో మంది కూడా హైవేలో చనిపోవడం జరిగింది సార్. తమరు దయ ఉంచి మాకు అది కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా మా ఎస్పీ కాలనీకి సిసి రోడ్లు ఇంతవరకు సార్ సిసి రోడ్లు ఒక్క సిసి రోడ్లు లేదు సార్. గతంలో మా సర్పంచ్ గారు ఒక మోటార్ వేసాను సార్. అక్కడ మోటార్ వేసి ఎస్టీ కాలనీకి నీళ్లు తోడాను సార్. అది కూడా ఇప్పుడు ఆ చెరువులో ఎక్కువ అయిపోతే దాంట్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు అసలు ఆ వాటర్ తాగేదానికి కూడా ఇబ్బంది పడుతూ వాళ్ళు క్యానల్లో తీసుకుపోయి చేసుకుంటారు సార్. దయచేసి మీరు రావడం, మాకు ఎన్నిటి మీద ఈ సమస్యల మీద పరిష్కారం దొరకమంటే మేమంతా కూడా మీకు కృతజ్ఞతలమై ఉంటాం సార్. అదేవిధంగా మా నెలవల విజయశ్రీ గారు అప్పుడు కమ్మారపాలెం నుంచి ఓట్లు వేసేదానికి రాకలు రాలేదు సార్. మా నెలవల సుబ్రహ్మణ్యం గారు, విజయన్న గారు మేమందరం పోయి మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రావడం, మేము ఖచ్చితంగా రోడ్డు వేపిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చింది సార్ మా ఎమ్మెల్యే గారు. అదేవిధంగా వాళ్ళ తండ్రి అయినటువంటి నెలవల సుబ్రహ్మణ్యం గారు ఈ రోజు అది కూడా మాకు నెరవేరింది సార్. మేమైతే జీవితాంతం మేము ఈ రోజుని మర్చిపోం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.